హే గాయ్స్, ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాటి యొక్క డిఫరెన్సెస్ని విత్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చామంటే ఇఫ్ బ్లాక్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే ఇఫ్ బ్లాక్లో ఉన్న ఏదైతే ఉన్నిందో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఇఫ్ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఇఫ్ యొక్క బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే మనం ఒక ప్రోగ్రామ్గా రాయాలి అనుకోండి, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్రోగ్రామ్ని, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు ఇస్తున్నాను. జస్ట్ నార్మల్గా మనం ఒకసారి ప్రోగ్రామ్ గురించి వన్ లైన్ చూద్దాము. ఫస్ట్ stdio.h అందరికీ తెలుసు, ఇది ఒక హెడర్ ఫైల్. ఇందులోనే మన ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. మెయిన్ మెథడ్ అనేది ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడూ కూడా మెయిన్ మెథడ్ నుండే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇన్ మెయిన్ మెథడ్లోని మనము ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం. దాని యొక్క టైప్ ఇంట్ అంటే ఏంటి, ఇదేంటి డేటా టైప్ అన్నమాట. సో ఈ వేరియబుల్లోని మనం ఈ డేటా టైప్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. నేను ఇనిషియల్గా 0 అనే వాల్యూని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటీజర్ నేను డిక్లేర్ చేశాను కదా, ఇంటర్, ఇది నేను లేటర్ చెప్తాను లాస్ట్లోని ప్రోగ్రామ్ లాస్ట్లో. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ని మనము అడుగుతున్నాం అనమాట యూజర్ని. ఓకే. స్కాన్ఎఫ్ ఎందుకు, ఎవరైతే యూజర్ ఎంటర్ చేశారో నెంబర్, ఓకే, ఏదైతే వాల్యూస్ ఎంటర్ చేస్తున్నారో ఆ వాల్యూస్ని ఒక వేరియబుల్లోకి రీడ్ చేసుకోవడానికి స్కాన్ఎఫ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామంటే ఏదైతే వేరియబుల్ ఇక్కడ ఇనిషియల్గా 0 తీసుకున్నామో ఆ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఓకే. %d రిప్రజెంట్స్ ఇంటీజర్ అనమాట. ఇంటీజర్స్ వేరియబుల్స్కి %d యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్లోని ఏం రాసామంటే నెంబర్ అని రాసాం. నెంబర్ అనేది ఏంటి, వేరియబుల్. ఇక్కడ ఏదైతే వేరియబుల్ అనేది ఇక్కడ రాసామో అదే వేరియబుల్ ఇక్కడ రాసాం అనమాట. ఇక్కడ డివిజన్ ఆఫ్ 2, ఓకే, ఈక్వల్ టు 0. ఈక్వల్ టు అంటే ఏంటి, కండిషన్ అనేది చెక్ చేయడం కోసము ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేసాము అంటే ఏంటి, అది వాల్యూని స్టోర్ చేయడానికి సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. కండిషన్ ఎప్పుడు చెక్ చేయడం కోసము ఎప్పుడు కూడా డబుల్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసాము, ప్రింట్ఎఫ్. ఇఫ్ కండిషన్లోని ప్రింట్ఎఫ్ రాసాం అనమాట. ఇఫ్ కండిషన్లో ప్రింట్ఎఫ్ రాసాం. ఇక్కడ ఏం రాసాం, ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఈజ్ ఈవెన్ నెంబర్ అని రాసాం. ఇక్కడ %d రాసాం, ఇక్కడ వేరియబుల్ రాసాం. ఓకే. ఈ వేరియబుల్ అనేది ఏంటి, ఇక్కడ అనమాట, ఇవి నెంబర్ అనమాట. ఓకే. ఈ నెంబర్ ఏదైతే వాల్యూ ఇచ్చారో అది ప్రింట్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ 4 వాల్యూ అనేది ఎంటర్ చేశారు అనుకుందాం. ఇందులో 4 స్టోర్ అయింది. ఓకే. ఇక్కడ 4 ఉంది. 4 డివిజన్ 2 ఈక్వల్ 0 అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీరు ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈవెన్ అని చెప్తున్నాం అనమాట. నెంబర్లో ఏం స్టోర్ అయింది, 4 కదా. సో 4 అనేది ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది, మనం ఇక్కడ పొజిషన్ ఇచ్చాం. %d అనేది పొజిషన్ ఇచ్చాం అనమాట. సో ఈ %d అనేది మీరు ఎక్కడ పెడతామో అక్కడ ఆ వేరియబుల్ ఆ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 4 ఈజ్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఎండింగ్లోని మనం రిటర్న్, ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయిపోయిన తర్వాత రిటర్న్ 0 అని చెప్పి రాస్తాం. రిటర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ప్రోగ్రామ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ ఏం రాసాము, 0 రాసాం. ఓకే, అంటే ఇంటీజర్. సో మెయిన్ ఫంక్షన్ అనేది దానికి ముందిన డేటా టైప్ రాసాం అనమాట, ఇంట్ అనేది. ఓకేనా. అదే నేను లాస్ట్లో చెప్తాను అన్నాను. ఓకే. ఇది ప్రోగ్రామ్. ఓకే. ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే ఎలా వస్తుందో మీకు ఎగ్జాంపుల్ అవుట్పుట్ కూడా నేను ఇస్తాను. ఓకే. ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు మీరు సపోజ్ 7ని ఎంటర్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈఫ్ కండిషన్కి వెళ్తుందో రిజల్ట్ అనేది 0 రాదు. 0 రానప్పుడు ఏమవుతుంది, ఓకే, 0 రానప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్లోకి వెళ్ళదు. అంటే ఈ బ్రేసెస్
ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఉంది కదా, అందులోకి వెళ్ళదు అనమాట. అందులోకి వెళ్ళకుండా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ మీరు నెంబర్ అనేది మళ్ళీ మీకు ఎంటరే నెంబర్ రావాలి అంటే మళ్ళీ మీరు ప్రోగ్రామ్ అనేది రన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు సపోజ్ మీరు 4 అనేది ఇచ్చారు. 4 అనే నెంబర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి లోనికి వెళ్తుంది. లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది ప్రింట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఓకే, మళ్ళీ కావాలంటే మళ్ళీ రన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. దిస్ స్టేట్మెంట్ యూజ్డ్ టు పర్ఫామ్ ది ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కండిషన్. అంటే ఏంటి, కండిషన్ని బేస్ చేసుకొని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్ సేమ్ ప్రోగ్రామ్ని నేను ఇఫ్ ఎల్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాన్ని మీకు బాగా అర్థమవుతుంది. సేమ్ ప్రోగ్రామ్ని మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడి వరకు అంతా కూడా సేమ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే ఎల్స్ బ్లాక్ని మనం యాడ్ చేసాం అనమాట. ఎల్స్ బ్లాక్లోని ఏం రాసాము, సేమ్ స్టేట్మెంట్ రాసి ఆడ్ నెంబర్ అన్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదో అలాంటి టైంలోని ఎల్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇక్కడ వచ్చిన వాల్యూ డివిజన్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది మనకి 0 కాదనుకోండి, అప్పుడు ఇందులోకి వెళ్ళదు. అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ బ్లాక్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మీరు ప్రింట్ఎఫ్లోని స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్కి మన అవుట్పుట్ ఎలా వస్తుందంటే సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు సపోజ్ 3 ఎంటర్ చేసాం అనుకోండి, 3 అనే ఒక డివిజన్ చేస్తే వాల్యూ 0 రాదు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎల్స్లో ఏది ఇచ్చాం, ఈజ్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయమన్నాం కండిషన్ రానప్పుడు. ఓకే, ఇక్కడ ఏదైతే వేరియబుల్లో వాల్యూ ఉన్నదో అదే కదా ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పి ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు మీరు 3 ఇస్తే 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు మీరు సపోజ్ 4ని ఎంటర్ చేశారంటే 4 అనేది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కండిషన్ని. సో 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ స్టేట్మెంట్స్ అర్థం కాకపోయినా లేక వేరే టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా వీడియో కిందనున్న కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి.